నమస్తే, వెల్కమ్ టు విశ్వం టీవీ. నేను మీ అనిల్. ఏం గుండెరా అనేది, నిజంగా నిజంగా ఏం గుండెరా అనేది. ఈ గుండె బతకాలి, ఈ గుండె ఎన్నేళ్ళు బతికినా పాపం లేదు. ఎందుకంటే ఈ బుడ్డోడు ఏదైతే మీకు స్కిల్ కనిపిస్తున్నాడో వీడు చేసినటువంటి సాహసం అంతాకి ఇంత కాదని చెప్పుకోవాలి. ప్రపంచం అంతా కూడా వింతగా చూస్తుంది ఈ బుడ్డోడు వైపు. షాక్ గురైపోయింది మొత్తం ప్రపంచం అంతా కూడా. ఇంతకీ వీడు చేసిన సాహసం ఏంటో మనం చెప్పుకుంటే, ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి కందూజ్ అనే పట్టణానికి చెందినటువంటి 13 ఏళ్ల బాలుడు వీడు. అయితే వీడు ఆఫ్ఘనిస్తాన్ ఎయిర్పోర్ట్లో, మన ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి ఆ ఎయిర్పోర్ట్ ఉంటుంది కదా, ఆ ఎయిర్పోర్ట్లో సిబ్బంది ఉంటుంది కదా, ఆ సిబ్బంది కళ్ళు కప్పి ఆ లోపలికి ఎంటర్ అయిపోయిన వెంటనే అక్కడ ఉన్నటువంటి ఒక విమానం ఉంది, కామ్ ఎయిర్లైన్స్ అని చెప్పేసి విమానం ఉంది. అది కాబూల్ నుండి ఢిల్లీకి పోయడానికి సిద్ధంగా ఉంది విమానం. అయితే ఈ సిబ్బంది కళ్ళు కప్పి లోపలికి వెళ్ళిన తర్వాత ఆ ఢిల్లీకి పోయేటువంటి ఫ్లైట్ దగ్గరికి వెళ్ళిండు. ఆ ఫ్లైట్ దగ్గర విమానం వెనుక భాగంలో ఉన్నటువంటి ల్యాండింగ్ గేర్ ఉంటుంది కదా, ల్యాండింగ్ గేర్ ఇది ల్యాండింగ్ గేర్. అంటే టైర్ అనుకోండి, విమానం వెనకాల ఉన్నటువంటి టైర్. అంటే ఈ టైర్తోనే మనం ల్యాండింగ్ అవుతా ఉంటుంది ఫ్లైట్, ఏ ఫ్లైట్ అని కూడా. అక్కడికి వెళ్ళి ఆ వెనకాల ఉన్నటువంటి ఈ కంపార్ట్మెంట్లో కూర్చున్నాడు ఈ 13 సంవత్సరాల నుండి బాలుడు. నాకు ఏం తెలియదు, నేను అమాయకుడిని అని ఎట్లా చూసారు కదా, అందులో వెళ్ళి కూర్చున్నాడు. అయితే ఇది సాధ్యం అవుతుందా? ఒక విమానం గాల్లో ఉన్నప్పుడు మనం మామూలుగా ఉన్నటువంటి సీట్లో కూర్చుంటేనే అప్పుడప్పుడు ప్రమాదాలు జరుగుతాయి, కింద పడుతుంటావు, అటు ఇటు అవుతూ ఉంటాయి. కానీ విమానం ల్యాండింగ్ గేర్లో కూర్చొని, ఆ టైర్లో కూర్చొని గాలిలో, అంత పైన ఉష్ణోగ్రతలో, అంత గాలిలో సాధ్యపడుతుందా అంటే అది 100లో 100లో 1,00,000లో ఎక్కడో ఒక దగ్గర అదృష్టం ఉంటేనే అది సాధ్యపడుతుంది. అయితే ఆ అదృష్టం ఈ బుడ్డన్ రూపంలో కూడా జరిగిందని చెప్పుకోవాలి. ఆ ల్యాండింగ్ గేర్ దగ్గర కూర్చున్నాడు, వెనకాల విమానం వెనకాల భాగంలో కూర్చున్న తర్వాత కాబూల్, ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి కాబూల్ నుండి ఢిల్లీకి బయలుదేరింది ఫ్లైట్. సో ఫ్లైట్ అనేది టేక్ ఆఫ్ కాగానే ల్యాండింగ్ గేర్ అనేది ఆటోమేటిక్గా కాసేపు కాగానే లోపలికి వెళ్ళిపోతుంది. ఇట్లా ఆ లోపలికి వెళ్ళిపోయినప్పుడు, మరి ఆ లోపలికి వెళ్ళిపోయినప్పుడు కూడా అది ఎట్లా వాడు దాక్కున్నాడు, ఎట్లా సర్వైవ్ అయ్యిండు అనేది ఇంకా అర్థం కాని ప్రశ్న అందరికి కూడా. సో దీని గురించి ఎవరైతే మాట్లాడేటువంటి అధికారులు అవుతున్నారో అది అదృష్టం ఉంటేనే జరుగుతుంది, లేకపోతే జరగదు అని చెప్పేసి చెప్తున్నారు. కొన్ని ఇలా అనుమానాలు ఉన్నప్పుడు కూడా ఇది జరిగింది వాస్తవానికి. వాడికి ఇంత మార్గ కూడా గాయం కాకుండా వాడు ఏ విధంగా అయితే కళ్ళు కప్పి ఎంత యాక్టివ్ అయితే ఎక్కిండో, అక్కడ ల్యాండింగ్ అయిన తర్వాత ఢిల్లీలో కూడా సేమ్ అదే తరహాలో అనిపించింది. వానికి ఇంత మాత్రం కూడా ఏం కాలేదు. అయితే ఢిల్లీలో దిగిన తర్వాత అక్కడ ఢిల్లీ ఎయిర్పోర్ట్లో కాస్త అనుమానాస్పదంగా అటు తిరుగుతుంటే అక్కడ ఢిల్లీలో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ సిబ్బంది ఉంటారు కదా, వీడిని పట్టుకుని వీడు ఏంది అటు ఇటు ఆగమం తిరుగుతుండ అని చెప్పేసి పట్టుకున్నారు. పట్టుకుని ఏందిరా భయ, నీ కథ ఏంది, ఎక్కడ ఏందని చెప్తే మొత్తం కక్కినాక నోరు వెళ్ళబెట్టిరట ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ఉన్నటువంటి సిబ్బంది. కాస్త అనుమానం కూడా వచ్చిందట. అంటే అనుమానం అంటే విద్రోహ చర్య ఏమైనా ఉంటుందా అని చెప్పేసి అధికారులకు అనుమానం వస్తుంది. ఎందుకంటే అంత చిన్న పిల్లగాడు, అక్కడ ఉన్నటువంటి ఆఫ్ఘనిస్తాన్లో సిబ్బంది, అంత సీసీ కెమెరాలు ఉంటాయి, అంతమంది భద్రతా బలగాలు ఉంటాయి, వాళ్ళ కళ్ళు కప్పుకొని ఎయిర్పోర్ట్లోకి అడుగు పెట్టి, అది కూడా ఒక విమానం ల్యాండింగ్ గేర్లో కూర్చున్న వరకు కూడా పోయినంటే ఇందులో ఏదైనా విద్రోహ చర్య ఉందా ఏమో అనుకొని చెప్పేసి వాళ్ళు అక్కడికి వెళ్ళి చూసిరట. ఆ టైర్ అయితే ఎక్కడ కూర్చున్నా, టైర్ కాడ వెళ్తే అక్కడ ఒక రెడ్ కలర్ అలాంటి ఒక స్పీకర్ కూడా కనిపించిందట. కానీ దేశానికి సంబంధించినటువంటి ఎలాంటి విద్రోహ చర్యలకు పాల్పడలేదని నిర్ధారించుకున్నారట. ఏదో ఎర్రపు రంగు లాంటిది ఒక స్పీకర్ అయితే ఉందంట. అయితే అది ఏ విధంగా సాధ్యమైంది నిజంగా? అసలు వీడు మనిషా లేకపోతే ఇంకేమన్నా అనాలా ఇట్లాంటి వాళ్ళని? ఒక అద్భుతం అని చెప్పుకోవాలి. ఇది అద్భుతము అనుకుంటే ఏంది, ఆశ్చర్యం అనుకుంటే ఏమింది, అసలు ఇది ఏ విధంగా చెప్పకుండా వీనికి నూకలు ఉన్నాయని చెప్పుకోవాలి. నన్ను అడిగితే వీనికి భూమి మీద ఇంకా నూకలు ఉన్నాయి కాబట్టి వానికి ఏం కాలేదు. ఎందుకంటే విమానం అనేది గాల్లో తేలుతున్నప్పుడు, పైకి వెళ్తున్నప్పుడు అక్కడ ఆక్సిజన్ లెవెల్ అనేది తగ్గిపోతూ ఉంటుంది, ఉష్ణోగ్రత పెరుగుతూ ఉంటుంది. సో అక్కడ పరిస్థితులు కొంచెం వేరే ఉంటాయి పైన. సో ఫ్లైట్ అనేది మామూలుగా ఈ విధంగా అసలుకే వెళ్ళదు. వెళ్తున్న క్రమంలో వాళ్ళు సిగ్నల్స్ బట్టి ఇటు తిప్పుతూ ఉంటారు, ఒకసారి ఇటు తిప్పుతూ ఉంటారు, రకరకాలుగా వెళ్తూ వస్తూ ఉంటాయి. మళ్ళీ అంత పైన వెళ్తున్నప్పుడు ఆ స్పీడ్లో గాలి అనేది ఎక్కువ వస్తూ ఉంటుంది. మరి ఆక్సిజన్ లెవెల్ ఎట్లా తట్టుకున్నాడు, ఆ ఉష్ణోగ్రతను ఎట్లా తట్టుకున్నాడు, ఆ గాలి అంత ఫోర్స్ వచ్చినప్పుడు ఎట్లా పట్టుకున్నాడు,
ఖచ్చితంగా స్పృహను పడిపోవాలి, స్పృహ రావాలి ఖచ్చితంగా, అంటే స్పృహ కోల్పోవడం లాంటిది, కింద పడిపోవడం లాంటిది ఏదో ఒకటి జరగాలి. వానికైతే అందులో ఏం కాలేదు. మరి పిల్లగానికైతే బుడ్డునికి 13 సంవత్సరాలు, మళ్ళీ పెద్ద ఏజ్ కూడా కాదు. అంటే ఒక పెద్ద ఏజ్ అయితేనేమో కనీసం ఒక 20+ అయితేనేమో పట్టుకున్నప్పుడు ఎట్లా పట్టుకుంటే మనం సర్వైవ్ అవుతాం, ఎట్లా పట్టుకోవాలి, ఎట్లా ఉండాలని చెప్పేసి తెలుస్తుంది, ఎంతో కొంత అవగాహన. 13 సంవత్సరాలు అంటే స్కూల్ చదువుతున్నాడు, ఇంకా స్కూల్ పిల్లోడే. స్కూల్ పిల్లోనికి వానికి ఎందుకు అనిపించింది అసలు అని అడిగితే, నాకు విమానం ఎక్కుడు అంటే చాలా ఇష్టం అని చెప్పిందట. విమానం ప్రయాణం చేసుకోవడం నాకు చాలా ఇష్టం అట, అందుకే వాడు ఈ సాహసం చేసిండు. అయితే ఇందులో అనుమానం కలిగించే విషయాలు ఏమిటంటే, ఎయిర్పోర్ట్ లాంటి ప్లేసెస్లో భద్రతా బలగాలు, పోలీసులు ఉంటారు, అక్కడ సీసీ కెమెరాలు ఉంటాయి. వీళ్ళందరి కళ్ళు కప్పుకొని లోపలికి ఎట్లా వెళ్ళిండు? మనం ఇప్పుడు ప్యాసింజర్స్ ఉంటారు, ప్యాసింజర్స్ అనేవాళ్ళు వాళ్ళ ఫ్లైట్ వచ్చినప్పుడు లోపలికి వెళ్తున్నప్పుడు అక్కడ సెక్యూరిటీ ఉంటారు, పోలీసులు ఉంటారు. వాళ్ళకి సంబంధించినటువంటి పాస్పోర్టు అవన్నీ చూపిస్తేనే, వీసాల సంథింగ్ ఉంటాయి కదా, అవి చూపిస్తేనే లోపలికి అలో చేస్తారు. మరి అలో చేసినప్పుడు అక్కడ ఉన్నప్పుడు ఈ బుడ్డోడు వాళ్ళ కళ్ళు కప్పి ఎట్లా పోతాడు? ఇవన్నీ అనుమానాలు కలిగించే విషయం. ఎంత కళ్ళు కప్పినా కూడా అక్కడ వెళ్తున్నప్పుడు అయితే ఖచ్చితంగా కౌంట్ ఉంటారు కదా, ఒక్కడు మాత్రం ఉన్నాడు, 2-3 ఉంటారు అక్కడ లోపలికి పంపించేటప్పుడు. ఎలా వాళ్ళ కళ్ళు కప్పి లోపలికి వెళ్ళిన అనేది ఒక అనుమానం, అదొక అనుమానం. అయితే అలా వెళ్ళిన తర్వాత ఎక్కడైతే విమానం అయితే ల్యాండ్ అయి ఉంటుందో అక్కడ ఎక్కుతున్నప్పుడు కూడా అక్కడ సిబ్బంది ఉంటారు. ఆ సిబ్బందిని కూడా అక్కడ కళ్ళు కప్పి వాడు ఆ టైర్లోకి ఎట్లా వెళ్ళిండు, ల్యాండింగ్ గేర్లోకి ఎట్లా వెళ్ళిండు అనేది ఇది ఒక అనుమానం. సరే, ఇప్పుడు ఆ లోపల ఏదో బిజీగా ఉంది, ఒక గందరగోళ పరిస్థితి ఉంది అనుకోండి ఎయిర్పోర్ట్ లోపల. సరే, చూడలేదు, ఆ గడిబిడిలో లోపలికి వెళ్ళిపోయిన అనుకుందాం. లోపలికి వెళ్ళిపోయిన తర్వాత అంత పెద్ద ఎయిర్పోర్టు, సో అక్కడ కూడా సిబ్బంది ఉంటారు. ఎక్కడైతే విమానం ల్యాండ్ అయి ఉంటుందో, ప్యాసింజర్స్ ఎక్కినప్పుడు, ప్రయాణికులు ఎక్కినప్పుడు అక్కడ సిబ్బంది అనేవాళ్ళు కూడా ఉంటారు. అక్కడ వాళ్ళకి కళ్ళు కప్పి టైర్ దగ్గరికి వెళ్ళినా కూడా ఎవరైతే ఎయిర్పోర్ట్ లోపల ఉన్న వాళ్ళు చాలా మంది కూడా అటు చూస్తూ ఉంటారు. అటు ఈ సిబ్బంది కావచ్చు, ప్రయాణికులు కావచ్చు, ఆ విమానం చూసినప్పుడు ఎక్కుతున్నప్పుడు మరి ఆ బుడ్డోడు ఆ టైర్లకు వెనకాల వెళ్ళి కూర్చున్నప్పుడు ఎవరు కూడా కనిపించలేదా? ఇది ఒక అనుమానం. ఇవన్నీ అనుమానాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. కానీ అధికారులతో చెక్ చేస్తే, వాడిని విచారణ చేస్తే విద్రోహ చర్యలకు ఇలాంటి కాకుండానే అని తెలుసుకుందంట. ఎంత తెలుసుకున్నా కూడా ఇవి ఎట్లా సర్వైవ్ అయ్యిండు, ఎట్లా బతికిన అనేది ఇంకా అర్థమైతే లేదు. అదృష్టం అంటే నిజంగా ఒక సినిమాలో డైలాగ్ ఉంటుంది, వేదం సినిమాలో, అదృష్టం లేకపోతే అరటి పండు తిన్నా పన్నీర్ గుద్దా అని చెప్పేసి కొన్ని డైలాగ్స్ ఉంటాయి, అంతే కామెడీగా ఉంటాయి అనుకోండి. వీని అదృష్టం మాత్రం మంచుకుందని చెప్పుకోవాలి. మామూలు మంచి కాదు ఇది. సైనికులు కూడా ఇట్లాంటి సాహసాలు చేయరు. యుద్ధానికి వెళ్ళేటువంటి సైనికులు కూడా ఇంత సాహసం చేయరు. ఆ సైనికుడు కూడా వేరే దేశం మీద యుద్ధం వేయినప్పుడు లేకపోతే ఇట్లాంటి సాహసం చేసినప్పుడు కూడా అన్ని వాళ్ళు రెడీ అయి ఉంటారు, ముందే సిద్ధమై ఉంటారు. వాళ్ళు ఆ జాకెట్ వేసుకోవడం, లేకపోతే పారాషూట్ లాంటివి వేసుకోవడం, లేకపోతే ఒక తాడు కట్టుకోవడం లాంటివి ఇవన్నీ చేసుకున్నాకనే ఆ సైనికుడు అనేవాడు కూడా దిగుతాడు. సైనికుడు చేయని బట్టి సాహసం చేసిండు ఈ బుడ్డోడు, ఆఫ్ఘనిస్తానుడు. సో ఇది అప్పుడప్పుడు కొన్ని జరుగుతూ ఉంటాయి, ఇప్పుడు ఒకసారి ఇది ఇప్పుడు అన్నట్టు. మళ్ళీ ఇట్లాంటి వార్త వినాలంటే ఎన్ని దశాబ్దాలు పడుతుందో శతాబ్దం పడుతుందో ఇది. సో మొత్తానికైతే విమానం ల్యాండింగ్ గేర్లో కూర్చొని కాబూల్ నుండి, ఒక దేశం నుండి ఇతర దేశం వరకు కూడా ఎలాంటి దెబ్బలు తగలకుండా, ఎలాంటి ఇబ్బంది కలగకుండా విమానం అయితే ఏ విధంగా ల్యాండ్ అయిందో సేఫ్గా, వీడు కూడా ఎలాంటి దెబ్బలు తగలకుండా ల్యాండ్ అయిపోయాడు. అందరైతే నోరేళ్ళు బట్టి చూస్తున్నారు ఈ వార్తను. నిజంగా జరిగిందని కొంతమంది అంటున్నారు. నిజంగా జరుగుతుందా? విమానం ల్యాండింగ్ గేర్లో కూర్చొని ఫ్లైట్లో పైకి వెళ్తున్నప్పుడు ఆ టైర్ వెనకాల కింద కూర్చొని వెళ్తారా? ఇది జరుగుద్దా? ఒకవేళ జరిగినా కూడా బతికే ఉండే అవకాశాలు ఉంటాయా? కింద పడతారు కదా అనే అనుమానాలు చాలా వస్తాయి. ఇందులో ఏం జరగలేదు, వీనికి అంత సేఫ్ జరిగింది, మంచిగా ల్యాండ్ అయ్యింది. సో షాక్ అవ్వడం అయితే మన 100 అయిపోయింది ఇప్పుడు ఈ వార్త.